రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము అక్రమ మద్రసాలు, అనుమతి లేనటువంటి మసీదులు, అదేవిధంగా అక్కడికక్కడ హఠాత్తుగా వెలిసినటువంటి పుట్టగొడుగుల్లా వచ్చినటువంటి మజార్లు, దర్గాలు, వీటిపైన తన యాక్షన్ని కొనసాగిస్తోంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము ఈ దిశగా అక్రమ కట్టడాల విషయంలో ముఖ్యంగా భారత్ నేపాల్ సరిహద్దు ప్రాంతంలో సరిహద్దుకి 10 కిలోమీటర్ల ఇటువైపు, మన వైపు ఉన్నటువంటి 10 కిలోమీటర్లు, నేపాల్లో ఉన్న వాటిని ఏమీ చేయలేం, కానీ మన వైపు ఉన్నటువంటి 10 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి ఈ అక్రమ కట్టడాలని తొలగించి ఈ ఏరియాని పూర్తిగా శానిటైజ్ చేయడం కోసము ఐఎస్ఐ ఈ అక్రమ కట్టడాలని ఉపయోగించుకుని తన కార్యకలాపాలని నిర్వహించే ప్రయత్నం చేయకుండా నిరోధించడం కోసము పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ యాక్షన్ ఎలా ఉంటుందో ఉత్తరప్రదేశ్ వాసులకు తెలుసు, దేశవాసులకు తెలుసు. చాలా కఠోరమైనటువంటి, దృఢమైనటువంటి యాక్షన్ ఉంటుంది. ఇప్పటికే గత 60 రోజుల్లో 130 అక్రమ కట్టడాలు, మసీదులు, మద్రసాలు, మజార్లు, దర్గాలు వీటిని నిర్మూలించారు. 198 ఇటువంటి కట్టడాలని సీల్ చేశారు. ఆ తర్వాత మరొక 223 కట్టడాలకి నోటీసులు జారీ చేశారు. వాళ్ళంతటా వాళ్ళు తొలగించుకుంటే తొలగించుకున్నారు, లేకపోతే ఆ నోటీస్కి స్పందించి తమ దగ్గర ఉన్న పత్రాలు చూపించకపోయినట్టయితే వాటిని నేలమట్టం చేస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ భూమి మీద ఉన్న వాటిని అయితే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. ప్రైవేటు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు. వాళ్ళ సమాధానాలు సంతృప్తికరంగా లేకపోతే యాక్షన్ తీసుకుంటున్నారు. ఇదంతా కూడాను ఈ సరిహద్దు జిల్లాలైనటువంటి పిలీభిత్, శ్రావస్తి, బలరాంపూర్, బహ్రాయిచ్, లఖింపూర్ ఖెరి, మహారాజ్గంజ్, సిద్ధార్థనగర్ ఈ జిల్లాలు ఇవన్నీ కూడాను నేపాల్ సరిహద్దులో ఉండేటటువంటి జిల్లాలు. వీటిలో యాక్షన్ తీసుకుంటే ఇందులో శ్రావస్తి జిల్లా గౌతమ బుద్ధుడితో ముడిపడ్డటువంటి జిల్లా, ఇది చరిత్ర కలిగినటువంటి జిల్లా. ఈ శ్రావస్తి జిల్లాలో 149 ఎంక్రోచ్మెంట్స్ని, అక్రమ కట్టడాల్ని తొలగించడం జరిగింది. మొత్తము ఒక 140 కన్స్ట్రక్షన్స్, నిర్మాణాలకి సీల్ చేయటం కూడా జరిగింది. 149 కూల్చేసి 149కి సీల్ చేయటం జరిగింది. మరొక 37ని గుర్తించి వాటిపైన కూడా చర్యలు తీసుకోవడానికి పూర్తి తయారీ జరుగుతోంది. దీంతోపాటు లఖింపూర్ ఖెరి జిల్లాలో 13 ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని ఐడెంటిఫై చేశారు. అదేవిధంగా దీనిలో ఇప్పటికే ఈ 13లో 3ని పూర్తిగా ధ్వంసం చేశారు. మిగతా 10కి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాటిపైన కూడా త్వరలో యాక్షన్ జరుగుతుంది. మహారాజ్గంజ్లో 45 అక్రమ కట్టడాలు, అక్రమ మసీదులు, మజార్లు, మద్రసాలు ఇవి ఉన్నాయి. వీటిలో 24ని సీల్ చేశారు, 31 డిమాలిష్ చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా ఇదే విధంగా సిద్ధార్థనగర్లో కూడా 23 అక్రమ కట్టడాల్ని గుర్తించడం జరిగింది. వాటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. 21 ఇప్పటికే కుప్పకూల్చేసి వాటిని తొలగించడం జరిగింది. బహ్రాయిచ్ జిల్లాలో 25 కన్స్ట్రక్షన్స్ని గుర్తించి అందులో 5 కట్టడాల్ని సీల్ చేసి 15ని డెమాలిష్ చేయడం జరిగింది. పీలీభీత్ జిల్లాలో కూడా 2 అక్రమ కట్టడాల్ని గుర్తించారు. అందులో ఈ 2ని కూడాను పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ఈ రకంగా ఉత్తరప్రదేశ్ మొత్తంలో అక్రమ కట్టడాలను గుర్తించడం, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది, కానీ సరిహద్దు ప్రాంతాలు చాలా ముఖ్యం. ఎందుకంటే పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ దెబ్బ తరువాత ప్రత్యక్షంగా పాకిస్తాన్ నేల నుంచి దాడి చేసేటటువంటి అవకాశం తక్కువ. కాబట్టి దాడి చేస్తే బంగ్లాదేశ్ నుంచి చేయాలి, లేదా నేపాల్ నుంచి చేయాలి. నేపాల్ భారత సరిహద్దులో అటు ఇటు 2 వైపులా కూడా ఇల్లీగల్ కట్టడాలు ఉన్నటువంటి కారణంగా అనుకూలమైనటువంటి ఐఎస్ఐ యాక్టివిటీస్కి అనుకూలమైన జనాభా పెరగడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ఈ అక్రమ కట్టడాల తొలగింపు ఒకటి ప్రభుత్వ భూముల్ని తిరిగి స్వాధీనపరచుకోవడంతో పాటు దేశ భద్రత రక్షణ కూడా ముడిపడి, దానికి సంబంధించిన అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగానే మధ్యప్రదేశ్లో మరొక స్కామ్ బయటపడింది. మధ్యప్రదేశ్లో
మైనారిటీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్స్ వీటిని గోల్మాల్ చేస్తున్నటువంటి ఒక ముఠాని పట్టుకున్నారు. అనేక స్కూళ్ళలో 5 విద్యార్థులు ఉంటే 150 మంది ఉన్నట్టుగా చెప్పడము, ఆ 150 మంది పేరిట స్కాలర్షిప్స్ డ్రా చేసి 5 విద్యార్థులకి ఇచ్చి మిగతా 145 జేబులో వేసుకోవడం, ఈ స్కామ్ పట్టుబడింది. దీనికి సంబంధించి 5 మద్రసా నిర్వాహకుల్ని ఒక మహిళతో సహా అరెస్ట్ చేయటం జరిగింది. ఇది ఇలా ఉండగానే ఢిల్లీలో కూడాను మజార్లు అక్రమ కట్టడాలకు సంబంధించిన ఒక వార్త వెలుగు చూసింది. ఢిల్లీలో ఒక ప్రైమరీ స్కూల్ ఉంది, నందన్ గారి అనేటటువంటి ప్రాంతంలో ఒక ప్రైమరీ స్కూల్ ఉంది. ఆ ప్రైమరీ స్కూల్ యొక్క ఆట స్థలము ప్రభుత్వ స్కూల్ ఇది. దీని ఆట స్థలంలో హఠాత్తుగా ఒక మజారు వెలిసింది. ఆ మజారుకి ఏదో పేరు పెట్టారు, ఆకుపచ్చ గుడ్డ పెట్టారు, 4 రాళ్ళు, ఒక ఊదుబత్తి అగరబత్తిని వెలిగించటము, ఆ తర్వాత పూలమాలలు వేయడము, ఒక దర్గాకి ఒక నిర్వాహకుడు రావడం, ఇదంతా జరిగింది. ప్రభుత్వ ప్లే గ్రౌండ్లో ఈ రకంగా కట్టడాలు కట్టడానికి గతంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్థానిక సంస్థ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పూర్తిగా సహకరించింది. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వము అదేవిధంగా ఢిల్లీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు దీనికి వ్యతిరేకంగా ఉద్యమించారు. మానవ హక్కుల సంఘం, జాతీయ మానవ హక్కుల సంఘం కూడా ఈ ప్రదేశానికి వచ్చి మొత్తం పరిస్థితిని అంతా కూడా చూసి వెళ్ళింది. ఇప్పుడు ఈ అక్రమ కట్టడాన్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా భద్రతకు, జాతీయ భద్రతకి ముప్పు తెచ్చేటటువంటి సరిహద్దు ప్రాంతాల్లో, కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఇటువంటి ఉద్రిక్తతల్ని పెంచేటటువంటి కట్టడాల తొలగింపుకి ఉత్తరప్రదేశ్ ఒక రకంగా మార్గదర్శకంగా ఉన్నది. మొత్తం నేపాల్ భారత సరిహద్దులో చాలా పెద్ద ఎత్తున యాక్షన్ జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపండి.